రైట్ ఇక ములుగు జిల్లా వాజేడు మండలంలో దారుణ హత్య చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిపై వేట కొడవలతో విచక్షణారహితంగా దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఇక ఈ హత్యకు సంబంధించినటువంటి వివరాలు, అతనికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అనేటటువంటి తదితర వివరాల్ని ములుగు జిల్లా నుంచి మా ప్రతినిధి రామూర్తి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే రామూర్తి గారు. నమస్తే అండి. ఇప్పటికే దారుణ హత్య కలకలం రేపుతుంది ములుగు జిల్లా వాజేడు మండలంలో. ఆ హత్యకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటండి? ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బగూడెం గ్రామంలో అర్ధరాత్రి దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లో నిద్రిస్తున్న 35 ఏళ్ల మాడే చలపతిపై వేట కొడవళ్లతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. వ్యవసాయం చేసుకుంటూ తన భార్య పిల్లల్ని పోషిస్తున్న చలపతి హత్యతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పేరూరు ఎస్ఐ గుర్రం కృష్ణప్రసాద్ తన పోలీసు బృందంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యకు వ్యక్తిగత కక్షల లేక పాత విభేదాలైనా అనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సమీర్, ఓకే, అంటే ప్రాథమికంగా పోలీసులు అంటే అంచనా ఏమేస్తారు? ప్రాథమిక అంచనా ప్రకారం ఏమన్నా ప్రాథమిక అంచనాకి వచ్చారా ఏమన్నా దానికి సంబంధించి? ఇక్కడ అర్ధరాత్రి నిద్రిస్తున్న మాడే తిరుపతిపై వేట కొడవళ్లతో జరిగిన సంఘటనపై పూర్తి స్థాయిలో దుండగులు సతీష్ గారు మహారాష్ట్ర నుంచి వచ్చారనే అనుమానం పూర్తి స్థాయిలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో కూడా ఒక భయాందోళనకు గురేటటువంటి పరిస్థితి ఉందనుకుంటా కదా? గ్రామంలో ఒక్కసారిగా గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయని ప్రజలు గుప్పుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రామూర్తి గారు అప్డేట్స్ అందించినందుకు. ఇది ఏదైతే ములుగు జిల్లా వాజేడు మండలంలో ఈ యొక్క దారుణ హత్య కలకలం రేపింది. విచక్షణారహితంగా వేట కొడవళ్లతో అత్యంత కిరాతకంగా ఆ యొక్క వాజేడు మండలానికి సంబంధించినటువంటి దుబ్బగూడెం గ్రామానికి చెందిన మడే చలపతి 30 సంవత్సరాలు ఉంటాయి ఇతనికి. అతన్ని హత్య చేసినటువంటి ఘటనతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఇక హత్య జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించగా ఘటనకు సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక హత్యకు గల కారణాలైతే ఇప్పటివరకైతే తెలియరాదన్నట్టుగా సమాచారం. వ్యక్తిగత విభేదాలా, లేకపోతే పాత కక్షలా, లేక మరేదైనా కారణమా అనేటటువంటి కోణంలో పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనతో దుబ్బగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల్లో కూడా తీవ్ర భయాందోళన నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్టు సమాచారం. ఇక నిందితుడిని త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీస్ శాఖ అధికారులు కూడా వెల్లడిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇక ములుగు జిల్లా వాజేడు మండలంలో జరిగినటువంటి దారుణ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే దర్యాప్తును కూడా ముమ్మరం చేసినట్టుగా సమాచారం. ఇక హత్య వెనుక అసలు కారణాలకు సంబంధించి వివరాలనేవి నిజాలనేవి వెలుగులోకి రావాల్సి ఉంది. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం ఆర్బీ న్యూస్.